హలో అండి, అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఇది ఫ్రైడే వ్లాగు. శుక్రవారం రోజు చిన్న వ్లాగ్ అండి ఇది. ఈరోజు నేను పొద్దున్నే లేచి ముగ్గు పెట్టేసుకున్నాను. వాకిలి ముందు ముగ్గు పెట్టేసుకున్న తర్వాత మనకి పసుపు కుంకుమ ముగ్గులో పెడితే చాలా కళగా ఉంటుందండి. అది మాది సిమెంట్ గచ్చు కాబట్టి దానిపైన ముగ్గు చాక్ పీస్తో వేశాను, కానీ సరిగా గీతలు కూడా సరిగా పడలేదు. అయినా ముగ్గు కళగా ఉండాలంటే పసుపు కుంకుమ తప్పనిసరిగా ముగ్గులో పెడితే చాలా అందంగా ఉంటుంది. నేనైతే ఇంకొక సైడు తులసి కోట దగ్గర కూడా వేశాను. ఇది ఇప్పుడు కుంకుమ పెట్టాను. ఇందాక పసుపు పెట్టాను, ఇప్పుడు కుంకుమ పెడుతున్నాను. పసుపు కుంకుమ ముగ్గులో పెడితే అసలు ఎంత బాగుంటుందో, అంత కళగా ఉంటుందండి వాకిలి ముందు. అయితే ఇప్పుడు నేను గడప క్లీన్ చేసుకొని గడపను క్లీన్ చేసుకొని గడప మీద కూడా గడప ముగ్గు వేద్దామని ఈరోజు నేను గడపను క్లీన్ చేసుకొని క్లాత్ మామూలు వాటర్ తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత క్లాత్ తీసుకొని తుడిచేసుకున్న తర్వాత పసుపు ఉంటుంది కదా, పసుపు తీసుకొని కొంచెం వాటర్ పోసి వాటర్గా తీసుకున్నాను. తర్వాత ఆ వాటర్ని మన గడప మీద స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అది పసుపు పూసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు స్ప్రెడ్ చేసుకున్న దానిపైన కిందనే కాదండి, సైడ్లు కూడా పూసుకోవాలి. సైడ్లు పూసుకున్న తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. లేదంటే మనము కావాలంటే ముగ్గు వేయాలి కాబట్టి ముందే ముగ్గు వేయాలండి. అయితే తడి ఆరిపోయినాక ముగ్గు వేస్తే అంత బాగుండదు. ఇది ఎక్కడైతే తడి ఆరిందండి, అదే నేను ఇప్పుడు ముగ్గు పిండి కాదండి, నాది బియ్యం పిండి వేస్తున్నాను అనమాట. బియ్యం పిండి బాగుంటుంది వేస్తే, మన కాళ్ళకు కూడా అంత అంటుకోదు. మామూలుగా ముగ్గు పిండి అయితే కరకర అంటుంటుంది. సో అందుకని నేను బియ్యం పిండి అయితే వేస్తున్నాను. బియ్యం పిండితో సరిగా పడదండి, కానీ నేను బియ్యం పిండితో అయితే గడప ముగ్గు వేశాను. పసుపు కుంకుమ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను పూజ చేసుకున్నానండి. పూజ చేసుకున్న తర్వాత మా లలితాదేవి అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర సహస్రనామం చదివి కొబ్బరికాయ కొట్టుకొని నేనైతే హారతి ఇచ్చుకుంటున్నానండి. ఈ రోజు పూజ అయితే బాగా జరిగిందండి నాకు. ఏమండి, మనం ఒక అరగంట దేవుడికి కేటాయించగలిగితే ఆ రోజు పూజ చేసుకుంటే మనకి మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, డే బాగా నడుస్తుందని నా ఫీలింగు. అయితే నేనైతే ఈరోజు నా పూజ కంప్లీట్ అయ్యిందండి. ఎట్లా సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం కానీ లలిత సహస్రనామం కానీ ఆ రోజు మామూలు చదువుకుంటే చాలా మంచిది. ఇట్లా నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ